దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము. సృష్టికర్త అయిన యెహోవా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని మనతో సెలవిస్తున్నారు. దేవుడు పరిశుద్ధుడు, పూజార్హుడు. మన దేవుడు యథార్థవంతుడు గనుక మనము యథార్థవంతులుగా నీతిమంతులుగా జీవించాలి. మన తండ్రి అయిన యెహోవా అబ్రహామును నీతిమంతుడుగా ఎంచాడు. అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహాము విశ్వాసం మూలంగా బ్రతికాడు. అబ్రహాము అనేక జనములకు తండ్రిగా ఎంచబడ్డాడు. అతని విశ్వాసం వలన బలమునొందాడు. మన యేసయ్యనందు మనము విశ్వాసం ఉంచితే మనము నీతిమంతులుగా ఎంచబడతాము. మనమందరము యేసుప్రభువునందు విశ్వాసం ఉంచి తండ్రికి విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనం తండ్రిని వేటిని అడుగుతామో తండ్రి మనకు అవి దయచేస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. కాబట్టి మనమందరము దేవుని యందు అతిశయపడాలి. దేవుని కృపా కటాక్షములు మన యందు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.